కానీ మద్దూరు లోకల్లో ముదిరాజులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఇక్కడ దాడి జరిగి ముదిరాజులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ముదిరాజులనే కించపరిచే విధంగా మాట్లాడినరు. ఒకసారి ముదిరాజులకు వీళ్ళు మొన్న మాట్లాడిన నాయకులకు కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రత్యక్షంగా సీఎం అన్న తిరుపతి రెడ్డి గారి ఎదురుగానే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేపించి అందులో ముదిరాజులు కానీ బడుగు బలైన వారు ఎస్సీలు బీసీలు అందరు ఉన్నారు. అంత దౌర్జన్యంగా చేసేటంత అవసరం ఏముందని చెప్పి నేను ఇక్కడ నుండి తిరుపతి రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాను. ముదిరాజుల తాలూకాలో మొత్తం 80,000 ఓట్లున్న ముదిరాజులకు నీకు ఎలక్షన్ కన్నా ముందు అవసరం వచ్చి ముదిరాజులను పక్కన కూర్చుని ఓట్లు వేసుకొని అయిన తర్వాత నువ్వు వీళ్ళని దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని సీఎం గారికి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించు తిరుపతి రెడ్డి గారు. ఈ కోడంగల్లో ఈ మద్దూరు మండలంలో మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత ఈ మద్దూరు మండలంలో 25,000 ఓటు బ్యాంక్ ఉన్న ముదిరాలకు నువ్వు చైర్మన్ పదవి వేయకుండా, లోకల్ ముదిరాలు ఉండి కదా వాళ్ళకి చైర్మన్ పదవి వేయకుండా నువ్వు వాళ్ళని మోసం చేసి ఫస్ట్కెళ్ళి ముదిరాలని మీ తమ్ముడు సీఎం గారు ఎలక్షన్ కన్నా ముందు సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ ఎక్కువ ముదిరాలు ఉన్నారని చెప్పి వీళ్ళందరినీ దగ్గరికి పిలుచుకొని ఓట్లు వేసుకొని ఈరోజు వీళ్ళపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ముందు కూడా మేమందరం తాలూకా ముదిరా సంఘం తరపున ముందు రాబోయే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తాం. ఒక ముదిరాజు బిడ్డకు అక్కడ వ్యవస్థ చేయడానికి భోజనానికి వెళ్ళి మీరు ఐదు సీట్లు గెలుచుకారంటే మీకు తప్పకుండా చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఆశించి నమ్మబలికి మోసం చేసి ఎలక్షన్ తర్వాత ఆయన కష్టపడి ఆయన పార్టీ పరంగా కాకుండా సొంత వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని 9 సీట్లు గెలిస్తే టీఆర్ఎస్కు భయపడి నువ్వు చైర్మన్ డిక్లేర్ చేయలేదు. మరి చైర్మన్ డిక్లేర్ చేయకపోవడం వలన మరి ఎలక్షన్ తదనంతరం కూడా అందరూ మీరు క్యాంపు ఏర్పాటు చేసిండు. ఈ తాలూకాలో 80 నుండి 85,000 ఓట్లు ఉన్నాయి ముదిరాజులయ్యి. నీకు 2 సార్లు ఎలక్షన్ల 2009, 2018లో మా ముదిరాజు యువత అందరూ నీ ఎంబడి ఉన్నారు. మరి రెనుబాట్ల కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? 150 ఓట్ల పరిస్థితి. ఈరోజు బంగారు గోవింద వలన ఈరోజు మంచి స్థానం వచ్చి చైర్మన్ పదవి అడ్డం పెట్టుకు ఎవరో ఒక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎవరో చెప్పిన మాటలేని గౌరవనీయులైన తిరుపతి రెడ్డి గారు వాళ్ళకి చైర్మన్ ఇవ్వకపోవడమే కాకుండా మళ్ళా వాళ్ళు ఆవేశంతో చైర్మన్ ఎలక్షన్ తర్వాత అక్కడ జడ్పీటీసీ ఇంటికి పోయి మాకు అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతుంటే మీరు కారు దిగకుండా సంజాయించి చెప్పకుండా మీరు ఏం సూచన చేసినారో పోలీసులు అక్కడ డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. అందరు ఎదురుగా 400 మందిని 40 మంది ఇప్పటికి హాస్పిటల్ ఉన్నారు. ఒక విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది కరెక్టా? మా ఓట్లతోనే మీరు గెలిచి మా ఓట్ల మీద మీరు పెద్దలయ్యి ఈరోజు దాడి చేయడం కరెక్ట్ కాదు. ఈ తాలూకాలో 400 కేసులు పెట్టినరు. 400 మందికి అన్యాయం చేసిన ముదిరాజులకు ఏదో రకంగా అహంకారంతోన ఈ విధంగా కరెక్ట్ కాదు. సమాజంలో అన్ని వర్గాలకు కాపాడే బాధ్యత నీది. ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ పదవి మీకు ఇస్తామని ఆశ చూపి తర్వాత చివరికి వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి గారు కానీ వాళ్ళ సామాజిక వర్గం వారు చెప్పిన వారికే ఈరోజు చైర్మన్ పదవిని అంటగట్టడం జరిగింది. దాన్ని తప్పిపుచ్చుకోవడానికి మేము మాట ఇయ్యలేదు, మేము ఎక్కడా కూడా ఇస్తామని చెప్పలేదని చెప్పి మరి దౌర్జన్యంగా ఆ రోజు మీరు మాకైతే చెప్పిర్రు, మేము ఖర్చు పెట్టుకున్నాం, 5-6 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని చెప్పి గోవిందుకు సంబంధించినటువంటి వారు తిరుపతి రెడ్డి గారిని కారుని అడ్డగిస్తే అధికార దాహంతో మరి పోలీసులతోటి విచ్చలడిగా లాఠీచార్జ్ చేసి ఎంతో మందిని గాయపరిచిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యం ఇదేనా అని చెప్పి తిరుపతి రెడ్డి గారిని సీఎం గారిని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా తిరుపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులారా మేము అడుగుతా ఉన్నాం, మరి మేము ఆయనకు మాట ఇవ్వలేదు అంటా ఉన్నారు. ఇదే భీంపూర్ 11వ వార్డులు సంబంధించి ఈ గోవిందు బంగారం షాపులో మరి వాళ్ళు బంగారం తీసుకపోతే చిన్న చిన్న బాకులు ఉంటే ఇదే గోవిందు భీంపురం పోయి ఎవరైతే ఆ బంగారం ఖాతా ఉందో వాళ్ళని పిలిపించుకొని 3,000, 4,000, 2,000 ఉంటే నేను దీన్ని కొట్టేస్తా, మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదే విధంగా నాగంపల్లిలో మరి రెనివట్లలో ఇతర కౌన్సిలర్ల వార్డు విషయాలలో మరి ఆయన ప్రయత్నం చేసిండు. మేము ఏమంటున్నాం అంటే మీ పార్టీ వ్యవహారం, మీ కథ, మీ కార్ఖానా ఏమన్నా చేసుకొని మేము ఆ విషయంలో మేము అంటలేం. కాకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా మీకు రిపోర్ట్ ఉంటుంది. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా
ఏం చేస్తా ఉన్నారు, చైర్మన్ పదవి ఎవరు ఆశిస్తా ఉన్నారు, దానికి అనుగుణంగా ఎవరు వ్యవహరిస్తున్నారు, ఎట్లా ముందుకు పోతున్నారు అని మీకు సమాచారం ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీకు అందుతుంది. ఆ విధంగానే మరి ఒక బీసీ వర్గానికి చెందిన ఒక ముదిరాజు బిడ్డ ఆ విధంగా ప్రయత్నం చేసి మరి రెన్వాట్లలో మరి ఆ విధంగా ఇస్తామని మీరు చెప్పి ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఇవ్వకుండా వారి పైన లాఠీ చార్జ్ నిర్వహించడం అనేది ఇది తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలు మీరు ఎప్పుడు చేపట్టొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కొంతమంది మొన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. మరి మా ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మీరు చాలా సార్లు ఇదే సీఎం గారు తిరుపతి రెడ్డి గారు మాట్లాడతారు, మేము మాట ఇస్తే మడమదిప్పం, మాట ఇచ్చినామంటే మేము దానికి ఇదవుతామని చెప్పి. మరి మన నరేందర్ రెడ్డి గారు ఏమన్నారయ్యా, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మరి బీసీ బిడ్డకు ముదిరాజు బిడ్డకు మీరు చైర్మన్ పదవి ఇస్తామన్నారు, ఆయన దానికి అనుగుణంగానే 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. మరి ఎందుకు ఆయన మోసం చేసిండ్రు, మరి ఎందుకు ఆయనకు ఇయ్యలేదని చెప్పి ప్రశ్నిస్తే మరి ఏదేదో ఉదరగప్పాలు కొడతారు. మీరు ఈరోజు మద్దూరులో 6 కౌన్సిలర్లు గెలిచిండ్రు, మరి 6 అంటే పిల్లలాట, మీరెన్ని గెలిచిండ్రు? 9 గెలిచిండ్రు, ఉన్నాయి 16లో 6 కౌన్సిలర్లు పోటాపోటీగా మీ వద్ద కొట్లాడి 6 కౌన్సిలర్లు గెలిచినాం మేము. ఒకటి ఇండిపెండెంట్, అది కూడా రెన్వాట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు పార్టీకి కరెక్ట్ పని చేయకపోవడం వల్ల ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచింది తప్పిస్తే ఏదో ప్రజలు మీ మీద ప్రేమతోటి కానీ మీరు చేస్తున్నటువంటి మరి ఇటువంటి అన్యాయాలను ఎదిరించలేక కానీ కాదు. మీది ఒక అనైతిక విజయం, ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం తప్పిస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేకుండే. కేవలం రెన్వట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పొల్లుటై మరి రాజకీయంగా మరి వాళ్ళతో కలిసిపోయి ఈరోజు ఆ విధంగా మీకు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి చేజికి ఆస్కారం వచ్చింది తప్పిస్తే, లేకపోతే ఈరోజు మరి మద్దూరు పట్టణంలో మున్సిపాలిటీ పైన మరి బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడేది, మరి చైర్మన్ కూడా మేమే గెలిచే వాళ్ళం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు మీరు ఆలోచన చేసి మీరు చెప్పిన వ్యక్తికి, మీ సామాజిక వర్గం వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చిండ్రు తప్పిస్తే ఇందులో ఎలాంటి సంశయం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచన చేయాలి. మీరు తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ముదిరాజుల ఓట్లు మీరు అత్యధికంగా దండుకుంటారు. ఓట్లప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఓట్లు అయినాక ఇంకొక మాట మాట్లాడతారు. ఈ వ్యవహారాన్ని మీరు తప్పకుండా ఈ వ్యవహారాలు మార్చుకోవాలి, ఈ పద్ధతులు మార్చుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన మీరు చేస్తున్నటువంటి దాడులను విరమించుకోవాలి. కొడంగల్ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ముదిరాజే కాకుండా మైనార్టీల పైన కూడా మీరు కొడంగల్లో మరి రోడ్డు విస్తరణలో ఆడ మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే ఆ రోడ్డు దగ్గర ఉన్న దర్గా కాడికి పోయి పూజ చేసి నామినేషన్ వేసేవారు. మొన్న నిర్దాక్షిణ్యంగా సీఎం అయిన తర్వాత ఎలాంటి మైనార్టీలకు సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా పోలీసు బలగాలను పెట్టి అక్కడ ఉన్నటువంటి దర్గాను కానీ మసీదాన్ని కూల్చేసిండ్రు. అడగనీకి పోతే లాఠీ చార్జ్ చేసి ఎక్కడక్కడ చేసేసిండ్రు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను మాయమాటలు చెప్పి, లేనిపోను అపోహలు చెప్పి, ఇది చేస్తాం అది చేస్తాం ఓట్లు దండుకుంటారు తప్పిస్తే పదవుల వరకు వచ్చే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మీరు పక్కకు నెట్టేస్తున్నారు. వాళ్ళని కొడంగల్ నియోజకవర్గంలో అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిని మీరు విరమించుకోవాలి. ఇప్పటికైనా అందరు చైతన్యం అవుతా ఉన్నారు. ఈ చైతన్యం అనేది మద్దూరు మండలం నుంచి ప్రారంభమైంది, ఇదంతా కొడంగల్ మొత్తం విస్తరిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే తప్పకుండా మీ రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడే ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఏదైతే మీరు మాట ఇచ్చిన ప్రకారం మరి ముదిరాజు బిడ్డకు న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ముదిరాజుల పైన కానీ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పైన ఎవరి మీద మీరు దాడులు చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, ముదిరాజ్ సంఘం తరఫున, బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించి మీ చేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి మీరు ఏదైతే మీరు ఈరోజు అధికారంతో విర్రవీగుతున్నారో ఆ అధికారం కోల్పోయే విధంగా ప్రజలను చైతన్యపరిచి మిమ్మల్ని అధికారం దింపే వరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ